హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీస్ వరల్డ్. ఈరోజు మనం మంచి ఫ్లేవర్తో బాగా హెల్తీగా టేస్టీగా ఉండే పుదీనా చట్నీ అయితే చేసుకుందాము. దీనికోసం ఒక బౌల్ నిండుగా పుదీనా అయితే తీసుకుందాము. అంటే ముదురు కాడలు తీసేసి లేతవి వేసుకుందాం. దీంతోపాటు ఒక హాఫ్ బౌల్ వరకు కొత్తిమీర తీసుకుందాము. అలాగే వీటిని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత 12 నుంచి 15 వరకు పచ్చిమిర్చి తీసుకొని ఆయిల్లో వేయించుకోవాలి. ఇవి ఇలా లైట్గా వేగిన తర్వాత మనం ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా వేసేసుకుందాము. దీంతోపాటు కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇవి రోజు జ్యూస్ అవి తాగలేని వాళ్ళు ఇలా చట్నీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 1 వీక్ వరకు స్టోర్ ఉంటుంది. లేదు బయట ఉన్నదంటే ఒక 3 డేస్ వరకు ఉంటుంది. ఇప్పుడు దీన్ని కొంచెం వేగనివ్వాలి. ఇలా బాగా వేగిన తర్వాత మనం దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాము. ఇలా తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే బాండల్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 5-6 టమోటాలు కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. దీంతోపాటు ఒక 2 పాయలు చింతపండు కూడా వేసుకొని టమోటాలు మెత్తబడే వరకు వేయించుకోవాలి. అంటే బాగా ఉడికిపోవాలి. టమోటాలు వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా వీటిని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. దీంతోపాటు ఒక 7-8 తెల్లపాయలు వేసుకుందాము. ఇప్పుడు ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాము. దీన్ని లైట్గా మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఇందులోనే మనం మగ్గించుకున్న టమోటాలు, చింతపండు ఉంది కదా, అవి కూడా వేసేసుకొని మనం ఉప్పు వేసుకుందాము. దీన్ని కూడా మిక్సీ పట్టేసుకోవాలి. సాల్ట్ కనుక సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. మనం చేసుకోబోయే ఈ చట్నీని ఓట్స్ దోశలో కానీ, మామూలు దోశలోకైనా, ఇడ్లీ, ఉప్మా, పొంగల్ ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోనే ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక స్పూన్ మినప్పప్పు, అలాగే ఒక స్పూన్ పచ్చెనగపప్పు వేసుకోవాలి. దీంతోపాటు 2 తుంచుకున్న ఎండుమిర్చి కూడా వేసుకుందాము. ఇవన్నీ నీట్గా వేయించుకోవాలి సిమ్లోనే పెట్టుకొని. ఇవి చట్నీలో కూడా కరకర అంటూ చాలా బాగుంటుంది. ఇవి వేగిన తర్వాత మనం రెడీగా చేసి పెట్టుకున్న పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది ఒక్కసారి అలా కలుపుకొని మనం టిఫిన్స్లోకైనా, రైస్లోకైనా, ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.